తెలంగాణలో రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన సాగుతుంది అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సంసారం చేశాయి అని విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది అని సెటైర్లు వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెళ్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు. అంతా కూడా ఈ రాష్ట్రంలో మీరు ఆర్కే పాలన నడుస్తుంది, రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుంది అంటారు. ఆఖరికి ఆ పార్టీని టీ తీసేసి బీజేపీలో ఉన్న బీ పెట్టుకుని బీఆర్ఎస్ అయిపోయింది, భారతీయ రాష్ట్రీయ సమితి. మీరు నడిపిరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకోనికి 2 పార్టీలు కలిసి సంసారం చేసిన ఈ రాష్ట్రంలో. దోచుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుకురు. మరి మేము అనుకోవాల్సింది ఏంటి? వాళ్ళు దోచుకున్న దాంట్లో మీకు భాగస్వామ్యం ఇచ్చేదనా? కానీ బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు? మళ్ళీ కావాలని చెప్పి ఈ యొక్క గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటిదాకా చేసిరు. ఇప్పుడు కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ కి అనుమతించిన తర్వాత అరవింద్ కుమార్ ని దీంట్లో చేర్చడానికి, ఆయన మీద డిఓపిటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేటీఆర్ కి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తుంది బీజేపీ.